మగం వర్క్ కంప్యూటర్ వర్క్ బ్లౌజులు వచ్చినప్పుడు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. నెక్ కట్ చేసుకోకుండా ఉండాలి. దీని మీద పెట్టి తిప్పేసుకోవాలి. నేను చూడండి సింగిల్ పాదం లేకుండా డబుల్ పాదం మీద స్టిచ్ చేస్తున్నాను. ఈజీగా కుట్టుకోవచ్చండి ఇలాగా. ఒకసారి ఈ మెథడ్లో కూడా ఫాలో అయ్యి చూడండి. సింపుల్గా ఈజీగా స్లోగా కుట్టుకుంటూ పోతే పూసలు అవి అడ్డం రాకుండా బాగుంటుందండి. సూది కూడా విరగకుండా నీట్గా వచ్చేస్తుంది. ఆ కుట్టు పక్క నుంచి ఇలా వేసుకుంటూ పోతే నీట్గా ఉంటుందండి. చూడండి మీకు వేసి చూపిస్తాను. ఇలా ఆ వర్క్ పక్కనే ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇలా ఫ్రంట్లో ఒక స్ట్రైట్ కుట్టేసుకుని తర్వాత రౌండ్ కుట్టేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చుకొని కట్ చేసేసుకోవాలి. రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత కొంచెం టక్స్ ఇచ్చేసుకోవాలి. అక్కడక్కడ ఘాట్లు పెట్టేసుకుంటే మీకు నెక్ షేప్ అనేది తిరగడానికి బాగుంటుంది. ఇలాగా జాగ్రత్తగా కట్ చేయాలి. ఇక్కడ మనం వేసిన మెయిన్ పార్ట్ కటింగ్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. కట్ అయితే మళ్ళీ నెక్ పాడైపోతుందండి. నేను చూపిస్తున్న విధంగా నీట్గా వేయాలి. క్రాస్గా ఎంత క్రాస్ కట్ చేస్తే అంత నీట్గా వస్తుందండి నెక్. ఇలా కట్ చేసుకుని తిప్పేసుకోవడమే. తిప్పుకున్న తర్వాత కూడా అక్కడ పక్కన నుంచి ఒక కుట్టు వేసుకుంటే గట్టిగా ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ దగ్గరగా చూడండి. నేను ఎంత దగ్గరగా కట్ చేస్తున్నాను. అది క్రాస్గా కట్ చేసుకోవాలి. మనం కుట్టిన కుట్టు మీద కటింగ్ రాకుండా చూసుకోవాలి. మళ్ళీ పాడైపోతుంది బ్లౌజు. గాలి ఎక్కువగా వస్తుందండి. ఆ బ్లౌజ్ పీస్ ఎంత సర్దినా పైకే వస్తుంది, కెమెరా కట్టడం వస్తుంది. ఇలా నీట్గా కట్ చేసేసుకొని తిప్పేసుకోవడమే. తిప్పేసుకున్న తర్వాత దాని మీద ఒక కుట్టేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. దీని పక్కన ఒక కుట్టేసేసుకొని తిప్పేసుకొని ఒక పైకి ఒక కుట్టేసుకోవాలి.